ఎలోన్గా ఉన్నప్పుడు ఏం ఫీల్ అవుతుంటావు మరి? ఎలోన్గా ఉన్నా అనుకుంటా కాదు కానీ ఎలోన్గా ఏం ఫీల్ అవుతాం. హాస్టల్లో ఉన్నారు కదా అందరు, హాస్టల్ ఆంటీ వాచ్మెన్ అందరూ ఉంటారు కదా, ఇంకెలోన్గా ఏముంది. హాస్టల్ అంటే వాచ్మెన్తో ఏం మాట్లాడతావు మరి? ఏం మాట్లాడితే ఏమో, ఇంకా గర్ల్స్ హాస్టల్ కదా, ఏం మాట్లాడతాం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ మాట్లాడుతూ వాళ్ళే హ్యాపీగా ఉంటారు, మాకే కష్టాలు ఉంటాయన్నీ. ఎలోన్గా ఉన్నప్పుడు అంటే ఏం ఆలోచిస్తా, అసలు నా జీవితం ఏంటి, ఏం చేస్తున్నా, అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి లాస్ట్గా సరే ఏం చేసినా ఏం కాదు కానీ అని పడుకుని పోతా. ఏం చేసినా ఏం మారదని పడుకుని పోతా. ఓకే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బెస్టీగా, అంటే నీకు ఏ ఆపద వచ్చినా కూడా షేర్ చేసుకోవడానికి? బెస్టీ హైదరాబాద్కి వచ్చాక ఒక అమ్మాయి అలేఖ్య అని, నాకన్నా పెద్దది అక్క, అలేఖ్య అక్క అంట. సో నాకు ఏడుపు వచ్చినా, కోపం వచ్చినా, నాకు ఏమైనా అనిపించినా, ఒకవేళ నేను మనీ అడగాలి ఇంకా తప్పదంటే తననే అడుగుతా. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి తిరగాలంటే తనతో తిరుగుతాను, వేరే వాళ్ళతో తిరగను అంత ఎక్కువ. చిన్న చెప్పులు కొనుక్కున్నా, సాక్స్ కొనుక్కోవాలన్నా తనతోనే వెళ్తా. ఫోన్ చేసి ఇద్దరం లొకేషన్ పెట్టుకొని కలిసి తిరుగుతూ ఉంటాం ఇంకా.